ఏంది అసలు మంగ్లీకి సంబంధించి నిన్న మననేమో ఆరోపణలు అన్నారు, ఈ రోజు పూర్తి ఆధారాలతోటి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆమెనే అసలైన నిందితురాలు, ఆమెనే దీనికి సంబంధం ఉందని చెప్పేసి కూడా మీరు ప్రెస్ ముందుకు వచ్చారు. అసలు అంటే ఎలాంటి ఆధారాలు మీరు ఎక్కడి నుంచి సేకరించారు, అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటండి? అంటే బాధితులే చెప్తున్నారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఏదైతే క్యాషియర్ ఎక్కడెక్కడ మూటలు పంపించినారో వాళ్ళే చెప్తున్నారు కదా. మంగ్లీ గారి పాత్ర ఎక్కడ ఏముందనేది ఇప్పుడు కొండమల్లేపల్లి ఏమో ఇక్కడ మా దేవరకొండ నియోజకవర్గం, ఎక్కడో రాయలసీమ ఆమెది. సరే మాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు కదా. కొండమల్లేపల్లికి ఆఫీస్కి వచ్చి మీ తమ్ముడు క్యాష్ కలెక్ట్ చేస్తాడంట, మీ తమ్ముడు ఏమి తీసుకోడు కదా, ఈ ముఖమేనా అని చెప్పినావు కదా. మరి అసలు క్యాషియరే బాధితుడే అన్ని నిజాలు చెప్తుంటే మరి మా మెయిన్ పాత్ర ఉందని చెప్పమంటారా, లేదని చెప్పమంటారా? ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు నాకు సంబంధం లేదన్నది, తర్వాత ఫ్రెండ్షిప్ అన్నది, ఏదో పిలిస్తే వచ్చినా అన్నది. ఇప్పుడు బాధితుడు ఏం చెప్పారు, దీంట్లో మంగ్లీ గారి ఇంట్లో నేను పోయి ఇచ్చొచ్చిన అని చెప్తే వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి మాకేం అవసరం వచ్చింది? ఏం సంబంధం లేకపోతే వీళ్ళు బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక కర్ణాటక మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసి మంగ్లీ గారి తమ్ముడు మా ఇంటికి వచ్చి మా అక్క దీంతో అంత బిజినెస్ చేస్తుందని నా దగ్గర నా పక్కన ఒక ల్యాండ్ కొన్నారు 30 కోట్లు పెట్టి, తర్వాత నేను ఒక 80 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నారు కదా. ఇదంతా అవాస్తవం అంటారా? ఇప్పుడు ఎవ్వడు మాట్లాడిన అవాస్తవమే, ఇంకా బాధితులు మాట్లాడింది అయితే వాస్తవమే కదా. మరి న్యాయం జరగాలి కదా. అందుకే మంగ్లీగా ఫస్ట్ నుంచి కూడా స్క్రీన్ షాట్లు చూపిస్తున్నారు, ఎవిడెన్స్ చూపిస్తున్నారు, అవి ప్రింట్లు కూడా తీసుకొని వచ్చి కూడా విత్ ఎవిడెన్స్ వాళ్ళతో దిగిన ఫోటోలు కావచ్చు, ఫంక్షన్లో అక్కడ పార్టీలో కలిసినటువంటి ఫొటోస్ కావచ్చు, విత్ ఎవిడెన్స్తో వచ్చినప్పటికీ అడ్వకేట్ సుబ్బారావు కొంతమంది రాజకీయ కుట్ర చేసి సెలబ్రిటీ హోదాని సంపాదించడం కోసం ఒక 80 మందిని పోగేసుకొని వచ్చి నా మీద ఈ ఎలిగేషన్ చేస్తారు. నేను నా ఎదగడాన్ని నా పాటలు పాడుకుంటూ రాసుకుంటూ ఎదిగిన దాన్ని డ్యామేజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి కూడా వాదించింది కదా. దీనికి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను సుబ్బారావు గారి వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, కానీ అడ్వకేట్ గారికి నేను గౌరవం ఇస్తా. ఈ సుబ్బారావు కాకపోతే ఇంకో అప్పారావు అడ్వకేట్ వస్తాడు బాధితుల తరపున. ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా బాధితుల తరపున ఉండేదే అడ్వకేట్లు. సో వారిని నిందించడం తప్పు. వారు కూడా పేద వారు కూడా మాట్లాడుతుంది. అవును, మీకు ఏం సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు అమ్మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీ రైటర్ల దగ్గర పోయి నువ్వు పంచాయతీ పెట్టుకున్నావు? నీకు సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు సంబంధం లేనట్టే ఉండు. నువ్వు సంబంధం పెట్టుకొని నువ్వు పంచాయతీలు పెట్టుకొని మీ దగ్గర అంతా తెగొచ్చి ఈరోజు బయటకు వచ్చింది కదా. మరి ఇది అంతా అవాస్తవం అంటారా? ఈమె 110% ఈమె పాత్ర ఉంది. దీంట్లో ఇంకా నిజాలు ఉన్నాయి. ఈరోజు మాకు మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు ఇది పేద ప్రజలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చారు కదా. ఈ పేద ప్రజలకి ఏం అవసరం వచ్చిందండి? ఒక మా తల్లి వచ్చింది కదా, అమ్మ వచ్చింది కదా, అమ్మ కాలు కూడా మొక్కినా అంటుంది కదా. 11 లక్షలు ఇచ్చి నేను కాలు మొక్కుతున్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మధుగానికి ఏ ధైర్యం లేకపోతే మధుగాడు ఈ విధంగా ఎందుకు తెగించిండు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినావు, నిన్ను ఇప్పుడు వదిలిపెట్టావు. మా మీద నువ్వు పేడ్ ఆర్టిస్టులతో పెట్టిస్తావా? నిజానికి పౌరుషం ఎక్కువ, అబద్ధాలకు పేమెంట్లు ఎక్కువ. ఇప్పుడు మధుకు సంబంధం లేదన్నప్పుడు కూడా ఎవరైతే మెయిన్ పేరు చెప్పి ఈమెను ఎలిగేషన్ చేస్తున్నారో అతని మీద ఈమె చర్యలు తీసుకోవచ్చు కదా. ఇన్ని రోజులు తీసుకోకపోవడాన్ని మీరు ఎట్లా చేస్తారన్న? చూడండి, ఒకటి ఇప్పుడు పేద ప్రజలు ఒకటే భయపడుతున్నారండి. మీరు కంప్లైంట్లు ఇస్తే డబ్బులు ఇవ్వం, ఏం చేయమంటారండి వాళ్ళని? డబ్బులు ఇచ్చారు, ఆశ పడ్డం కూడా తప్పేనా? ఒక మనిషికి ఆశ పడ్డంలో కూడా తప్పేనా? నమ్మిరు, డబ్బులు ఇచ్చిరు, ఆశపడ్డారు, వస్తాయేమో అనుకున్నారు, ఈ విధంగా మునిగిరు అనేది ఇప్పుడు తెలిసొస్తుంది. ఇంకా తండాలకపోతే వీళ్ళని చెప్పు తీసుకొని కొడతారు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ రోజులలో. కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నది, ఈరోజు పేద ప్రజలు తిట్టుకుంటున్నారండి. మంగ్లీ గారు అంటే నాకు చాలా గౌరవం. మా గిరిజన స్థాయిలో ఈ స్థాయికి వెళ్ళింది. ఆమె నిందలు మోస్తుంది. కడిగిన ముత్యంలా నువ్వు బయటికి రమ్మంటున్నాం, మేమేమన్నా తప్ప ఉంటున్నామా? నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రమ్మంటే నువ్వు నేనే చేయలేదంటున్నావు. మరి నిన్న నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, మైక్రో ఫైనాన్స్లో బాధితులు అన్యాయం అయిపోయారు, ఈ స్కామే తెలియదు, దీంట్లో ఏమీ లేదని చెప్పినావు కదా. మరి నిన్న మైక్రో ఫైనాన్స్ బాధితులు అన్యాయం అయిపోయారు, ఎవరు అన్యాయం చేశారు? నువ్వు తప్పే చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినావు, నువ్వు కామెంట్లు ఎందుకు బంద్ చేసుకున్నావు తల్లి? నీకు బాధితులు వచ్చి చెప్తున్నారు కదా, నువ్వు 6 గంటలకు పోయినావంట, 10 సార్లు వాళ్ళ ఊరికి పోయినావంట. ఏమీ సంబంధం లేకపోతే, ఏమీ మీ మధ్యలో బిజినెస్ లేకపోతే నీకు మధుకి ఏం సంబంధం చెప్పాలి కదా. ఇప్పుడు రమేష్ ముఖ్య అనుచరుడు వచ్చి చెప్పిండు కదా, మరి ఎవరు చెప్పినా అబద్ధాలా? దీంట్లో మంగ్లీ గారి పాత్ర 110% ఉంది, 80% ఉంది. నేను గిరిజన బిడ్డగా బుట్టి నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిన, అలాంటిది గిరిజనులకు అన్యాయం చేసే అంత మనసు నాకు ఎందుకు వస్తుంది? మీరు నన్ను కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు కదా, పాటలు పాడుకొని రాసుకుంటూ ఎదుర్కొంటూ వచ్చిన దాన్ని తప్ప పోయి గిరిజనులే ఎందుకు అన్యాయం చేస్తా? మీరు ఎట్లా నమ్మిరు? నా మీదనే ఎలిగేషన్ చేస్తుంటే మీరు ఇవన్నీ పట్టుకొని ఫేక్ ఎలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా. అవును, ఎలిగేషన్ మేము ఎందుకు చేస్తామండి? చూపే ప్రూఫ్స్ కూడా ఫేక్ అని అంటుంది కదా. ప్రూఫ్ అన్నీ ఫేకే కదా.
అన్నీ ఫేకే అంటుంది కదా. మరి నువ్వు వచ్చి నీ సోషల్ మీడియాలో ఎవడో నిన్ను కామెంట్ చేసిండు 3 నెలల క్రితం, వాడిని 3 రోజులు అరెస్ట్ చేయించినావు, నీ మీద ఎలిగేషన్ వేస్తే ఇది కూడా ఎలిగేషనే కదా. నువ్వు ఎందుకు మధు గాని పైన కంప్లైంట్ ఇవ్వడం లేదు? బహుశా మధు పైన కంప్లైంట్ ఇస్తే మధునే నీ మొత్తం చిట్టా ఇస్తాడని భయపడుతున్నావా? అది చెప్పు మరి. నా పైన ఇలాంటి విధమైనటువంటి ఒత్తిడిలు ఉంది, నేను చెప్పలేకపోతున్నా, పేదలను అన్యాయం చేస్తానని చెప్పు మరి వచ్చి. నువ్వు ఎవడో కామెంట్ చేస్తేనే కంప్లైంట్ పెట్టినావు, ఆరోపణలు వచ్చినప్పుడు కామెంట్లు కేసు పెట్టాలి కదా మధు పైన. ఈ రోజు వరకు నువ్వు మధు పైన కేసు ఎందుకు పెట్టలేదు చెప్పు. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మధు మీద ఏ మాత్రం మంగ్లీనే యాక్షన్ తీసుకుందని తెలిస్తే మధు మొత్తం కుండ బద్దలు కొడతాడని అనుకోవచ్చు. 120% చెప్తాడు. ఒక్క సెకండ్ పెట్టమని చెప్పండి, మంగ్లీ గారు వింటాం, మేము ఉంటాం. రండి, మీ దగ్గర బాధితులు లేకపోతే ఇగో ఈ బాధితులు వచ్చారు కదా, వెళ్దాం సిబిఐ ఆఫీస్కి వెళ్దాం, దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం కదా. సిఐడిలో కంప్లైంట్ ఇస్తే 100 సార్లు పోయినంట అండి. ఇప్పటివరకు న్యాయం జరగకపోతే బాధితులను ఏం చేయమంటారండి చెప్పండి. ఆశపడడం కూడా తప్పే, డబ్బులు ఇవ్వడం కూడా తప్పే, కానీ నువ్వు డబ్బులు తీసుకొని బిజినెస్లు చేసుకోవడం దానికి కరెక్ట్. పేద ప్రజల పొట్టన కొట్టి పేద ప్రజల జీవితాలు దారబోసి నీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో నువ్వు బిజినెస్ చేసుకోవడం కరెక్ట్. వీళ్ళు చేస్తే మాత్రం తప్పు. ఇది ఎక్కడి వ్యవహారం అండి? అంటే ఇప్పుడు 4 రోజులు అవుతుంది కదన్న, మొత్తం ఇదంతా ఒక ప్రాపర్ వే అనేది మిస్గైడ్ అవుతూనే ఉంది, అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి. అడ్వకేట్స్ ఒకసారి ఆయన మీద తప్పు చేయడం, ఈ ప్రజలందరూ కలిసి నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు, కొంతమంది గిరిజనులే నా మీద కుట్ర పన్నుతున్నారు అనడం, అంటే రకరకాలుగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ కేసులో వస్తూనే ఉన్నాయి. 4 రోజుల నుంచి వస్తుంది. దీనికి ఎండింగ్ కార్డు పడే అవకాశం లేదన్న? దాంట్లో మీడియాను కూడా బ్లేమ్ చేసింది. అవును, నేను మీడియా పర్సన్నే, మీరు నా మీద చెడు రాత ప్రయకండి మరి అది కూడా బ్లేమ్ చేసింది. ఇప్పుడు ఈమెను ఎవరు చెప్తే కరెక్టు? మీడియా చెప్తే రాంగు, బాధితులు చెప్తే రాంగు, అడ్వకేట్లు కేసు పెడితే రాంగు, ఆ మధ్యలో ఫోన్ కాల్లో ఎవరో వ్యక్తిని తిట్టింది అది చెప్తే రాంగు, మేము మాట్లాడితే రాంగు, డబ్బులు ఇచ్చిన బాధితులు చెప్తే రాంగు, తర్వాత డబ్బులు ఇచ్చి స్వయంగా వాళ్ళ ఇంట్లోకి పోయి డబ్బులు ఇచ్చిన బాధితుడు చెప్పి అది కూడా రాంగు. మరి ఈమె ఒక్కతే కరెక్టా? ఈమె ఒక్కతే కరెక్ట్ అయితే ఈమె మీద నిందలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు కడిగిన ముత్యాలా నువ్వు ఎందుకు బయటికి వస్తలేవు? నువ్వు ఎందుకు ఇంట్లో దాచుకుంటున్నావు? ఇది కూడా చెప్పాలి కదా అమ్మా. మా ముందు డైరెక్ట్ డిబేట్లో కూర్చోబెట్టండి అండి, ఆమె చెప్తాం మేము అన్నీ. డైరెక్ట్ డిబేట్లో కూర్చో. మంగ్లీ గారు, నీ పైన ఆరోపణలు లేవు కదా, నువ్వు తీసుకోలేదు కదా, సాక్ష్యం చూపిస్తాం బాధితుల దగ్గర, రా మా తండకి. నువ్వు అన్ని తండాలో పోయి పాటలు పాడినావు కదా, ఎందుకో మా తండాలకు రావు ఇప్పుడు? అంటే గతంలో చూసుకుంటే మొత్తానికి తెలంగాణ పరంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పరంగా కూడా సన్నిహితులు ఉంటారు గిరిజనులలో. మా గిరిజన బిడ్డ ఎదిగిందని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఆమె డైరెక్ట్ వెళ్ళి కలిసి అంత సన్నిహితం ఉంటుంది, ఫోన్లో మాట్లాడేంత సన్నిహితం కూడా ఉంటుంది. ఆ సన్నిహితంతో ఈ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత కేసు అనేది ప్రెస్ ముందుకు మీడియా ముందుకు వచ్చిన తర్వాత కూడా ఆమెను మీరు కలవడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తే ఎట్లా స్పందించిందన్న? లేదు, నేనైతే ఇప్పుడు కలవలేదు. అంటే నేను కూడా నా క్లారిటీ నేను ఇచ్చుకుంటున్నా, నేను కలవలేదు, నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. నేను ఎక్కడైనా ప్రోగ్రాంలో చూస్తే దూరంకి వెళ్ళి చూసినట్టున్నా, సంతోషపడ్డా, ఆనందపడ్డా, నా గిరిజన బిడ్డ ఆ స్టేజ్లో ఉందని చెప్పేసి. కానీ ఈ 15-20 రోజుల నుంచి మా నాయకులకు ప్రతి ఒక్క నాయకునికి ఫోన్ చేసి నా గురించి గొప్పగా చెప్పండి, నేను మంగ్లీ అనే పేరు పెట్టుకొని నేను ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మన జాతిని అక్కడ గౌరవాన్ని పెంచుతున్నా అని చెప్పేసి నా గురించి గొప్పగా మాట్లాడని చెప్పేసి చెప్తున్నారు. అయితే లొంగలేదు కాబట్టి ఈ మీద నిందాలు వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు వచ్చేసి ఎలిగేషన్స్, ఆరోపణలు అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పూర్తి ప్రూఫ్స్ మేము ముందుకు తీసుకొచ్చినాము. ఈ రోజు అసలు నిందితురాలు ఆమెనే, ఆమెకే సంబంధం ఉంది, అసలు సూత్రధారి ఏమని ఆమెనే అంటున్నారు కదా. నెక్స్ట్ ఎటు పోయే అవకాశం ఉందండి? తప్పకుండా మేము చట్టాన్ని గౌరవిస్తాము. మేము తప్పకుండా బాధితులను తీసుకెళ్ళి మేము తీసుకెళ్లే సమయంలో మంగ్లీ గారికి కూడా మేము డేట్ చెప్తాము. మేము మీడియా ముఖంగా డేట్ కూడా చెప్తాము. ఆ డేట్లో మంగ్లీ గారు కూడా రావాలి. సిబిఐకి అందరం కలిసి కంప్లైంట్ ఇద్దామని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.